రెండు యాంగిల్స్ ఇంకొక యాంగిల్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు మీరు లాస్ట్ 2000 అంటే మొన్నటి జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ నష్టపోవడానికి రీజన్స్లో ప్రధానమైన రీజన్ ఏంటంటే కవిత అరెస్ట్ అయ్యింది అని చెప్పి అరెస్ట్ చేయకపోవడం ప్రధానమైన కారణం అయిపోయింది. సో ఇప్పుడు కూడా అదే అంశం వాళ్ళు కావాలని వాళ్ళకు తెర మీదకి తీసుకొస్తే, సైలెంట్ గా ఉన్న దగ్గర మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఇప్పుడు నష్టం జరిగేది కూడా వాళ్ళకే అవుతుంది కదా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు తీసుకువచ్చే ఆలోచన రెండు వేరున్నాయి. ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరం మీద మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో ఒక టన్ను మట్టి వస్తే బీఆర్ఎస్ మీద కవిత లిక్కర్ స్కామ్ విషయంలో కొన్ని వందల టన్నుల మట్టి కాంగ్రెస్ కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ కుటుంబం మీద పోసింది. నువ్వు టన్నుల కొద్ది మట్టి పోసి నువ్వు ఏం చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరం మీద సమగ్రమైన విచారణకే నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఒక పిసిసి అధ్యక్షుడిగా నువ్వు సిబిఐ ఎంక్వైరీని అడిగిన వ్యక్తివి. నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి దాన్ని సాగదీస్తున్నావు. ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. అసెంబ్లీలో దాదాపు ఒక 3-4 రోజులు వరుసగా ఇదే కాళేశ్వరం టాపికే వచ్చింది. కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోవడం కానివ్వండి, తర్వాత కాగ్ రిపోర్ట్ కానివ్వండి, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, ఇట్లా రకరకాల అంశాలు వచ్చినప్పుడు గతంలో కూడా సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, కొన్ని ఇంజనీరింగ్స్ ఒపీనియన్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అసలు లాస్ట్కు ఎట్లాంటి పదజాలం వాడినారు అంటే ఇంకా అయిపోయింది, ఇంకో గంటకు 2 గంటలకు అరెస్ట్ చేసేస్తారు అన్నంత సీరియస్గా మాట్లాడినారు. మరి ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏం చర్యలు జరగలేదు. ఏమి అసలు ఇప్పుడు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టం అదంతే సింపుల్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంత జరిగినాక వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. కాబట్టి అసలు యాక్చువల్లీ వీళ్ళు ఒకటే. మేము కాదు, మేము కవితను అవసరమైనప్పుడల్లా పిలుస్తూనే ఉన్నాం, కవిత మా నుంచి తప్పించుకుంటూ పోతుంది అనే యాంగిల్లో తీసుకొస్తారనమాట. కాళేశ్వరానికి లింక్ చేసి కాంగ్రెస్ ని ఇరకాటంలో పెడతారు. ఇది ఆ యాంగిల్లో ఆలోచిస్తారు అంతే తప్ప వేరే రకంగా కాదు. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం విషయంలో కనుక ఖరాఖండితమైన చర్యలు జరిగి ఉంటే అసలు ఈ అపప్రద ఉండకపో, ఈ రకమైన ఆలోచన ఇది రాకపో. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం వాళ్ళే మొన్న చెప్పినారు. ఏమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, ఏమని అన్నారంలో ఇదే ప్రాబ్లం ఉంది, లీకేజ్ ఉంది, తర్వాత సుందిళ్లలో ఉంది, ఇదంతా జరిగింది, అసలు చాలా దరిద్రంగా ఉందని ఫోటోలతో సహా ఆఫీసర్లను తీసుకెళ్ళినారు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినారు. ఈనాడు కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరం కట్టడంలో జరిగిన డొల్లతనం తెలియని వ్యక్తి అంటూ ఎవడు లేడు. ఇంత జరిగినాక కూడా ఒక కాంక్రీట్ స్టెప్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోలేదు అని అన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే అని ఒకవేళ బీజేపీ తరఫున ఒక వాదన అంటూ జరిగితే, ఒక వాళ్ళు క్యాంపెయిన్ అంటూ చేస్తే ప్రజలు నమ్మే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దాన్ దిస్ లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఈస్ స్పెక్ ఇన్ ది ఓషన్ కంపేర్ టు కాళేశ్వరం. లిక్కర్ స్కామ్ ఎంత అండి? వాళ్ళ అయితే అవుతుంది లేదా కాదు. అయినా ఒకవేళ ఒక మహిళ అరెస్ట్ అవుతుంది, ఇంకా కొంత ఒకవేళ సానుభూతే వస్తుంది వాళ్ళకి. ఒక రకంగా ఇది ఏంటంటే ఒక రాజకీయపు ఎత్తుగడ. దీన్ని కావాలని పైకి తీసుకొచ్చేసి ఎట్లాగో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించేలాగానో లేకపోతే సుప్రీంకోర్టు అనుమతి లేకుండానో ఏమైనా అరెస్ట్ చేసేటువంటి ఎఫర్ట్ అంటే జరగకపోతుంది. తర్వాత ఆల్రెడీ